మనం చూసే వాళ్ళు మాట్లాడుతున్నారు, బాధితుల ఆవేదన అనేది బయటకు చెప్తూ ఉన్నారు, ఎమోషన్ అనేది బయటకు చెప్తూ ఉన్నారు. ఇంకా అంటే వాళ్ళ వాయిస్ని మరొకసారి వినిపించే ప్రయత్నం చేద్దాం. నాగేష్, ప్లీజ్ కంటిన్యూ. అంటే చాలా వరకు మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం. అంటే ఒక రాబిన్ హుడ్ సినిమా లాంటి చోట గొప్ప వాళ్ళని కొట్టి పేదవాళ్ళకు పంచే సిస్టమ్ని మనం ఒక హీరోయిజంలో చూస్తాం. కానీ ఇక్కడ పేదలను కొట్టి ధనికులకు పంచే సిస్టమ్ అనేది రంగనాయక సాగర్లో ఖచ్చితంగా జరుగుతుంది. ఇందులో నిజంగా వీళ్ళ ఏదైతే చేసారో ప్రాజెక్టు దాని ఫలితం వచ్చిందా అంటే లేదనే చెప్పాలి. ఒక్కసారి నేను ప్రాజెక్ట్ చూపిస్తున్నాను, చూడొచ్చు. దాదాపు 2300 ఎకరాల విస్తీర్ణంలో కట్టిన ఈ ప్రాజెక్టులోన దాదాపు 2.8 టీఎంసీల నీళ్లు నిలుపుతారని చెప్తున్నారు. అంటే ఈ నీళ్ళన్నీ నిలిపితే మొత్తం ప్రాజెక్ట్ అంతా అంటే ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఉందో పూర్తిగా ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది పూర్తిగా నిండాల్సిన అవసరం ఉంది. కానీ ఒక్కసారి మీరు రంగనాయక సాగర్ని పూర్తిగా పరిశీలిస్తే చూడొచ్చు, పూర్తిగా దాదాపు 150 ఎకరాలు ఎఫ్టీఎల్లోనే ఖాళీగా ఉండే పరిస్థితి మీకు కనిపిస్తోంది. అంటే మనకి 2.8 టీఎంసీల నీరు నిలిపితే కూడా ఈ విధంగా ఖాళీ ప్లేస్ ఉంటుంది. అంటే దీని అంతా ఒక బ్యూటిఫికేషన్ చేయడం కోసం, మరోవైపు పెద్దలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దారాదత్తం చేయడం కోసం ఈ సిస్టమ్ అంతా ఇప్పుడు ప్రారంభమైపోయింది. ఇందులో కాలేజీలు అంటే మనం చూస్తున్న ఒక్కసారి నేను నా కుడివైపు చూపిస్తున్న కాలేజీని చూడొచ్చు. ఇక్కడ దీన్ని ఒక ఫార్మాస్యూటికల్ కాలేజీగా తీసుకొచ్చారు. దీన్ని ఎక్కడో ఊరు మధ్యలో ఉండి అక్కడ విద్యార్థులకి ప్రజలకు ఉపయోగపడాల్సిన కాలేజీని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈ ఊరి చివరిన ఇక్కడ ఈ రంగనాయక సాగర్ పక్కన కట్టాల్సిన పరిస్థితి. మరోవైపు రిసార్ట్స్ చూస్తున్నాం. అంటే ఏదైతే పేదలను కొట్టి ఇక్కడికి వీళ్ళ వ్యవసాయ భూముల్ని అంటే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు పంట పండించి అందరికీ ఇచ్చే ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఇక రిసార్ట్స్ కట్టే పరిస్థితి. మరికొద్ది దూరంలో అక్కడ మనకు కనిపిస్తున్న ఒక పెద్ద గ్రీనరీ కనిపిస్తుంది. ఇదంతా హరీష్ రావుకి సంబంధించిన ఒక ఫామ్ హౌస్. అంటే ఒక పెద్ద అంటే దాదాపు 2300 ఎకరాల విస్తీర్ణంలో ఒక రంగనాయక సాగరు, దానికి ఆనుకుని ఒక ఫామ్ హౌసు, మరోవైపు దాని చుట్టూ ఒక రిసార్ట్సు, అంటే ఒక బ్యూటిఫికేషన్ లాంటి ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకొని ఒక అత్యధిక ఆధునిక సౌకర్యాలతో ఉండే ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుని దాదాపు 1000 మంది రైతులు పొట్టగొట్టారు. చివరికి చాలామంది జైలు పాలు చేశారు. ఇక్కడ అనేక మంది రైతులు మనకు కనిపిస్తున్నారు. మనం రైతులను చూస్తున్నాం. ఇక్కడ మనకి ఒక సాదాసీదాగా కనిపిస్తున్న ఈ వ్యక్తి దాదాపు 10 ఎకరాలకు రైతు. ఏం జరిగింది మీ లైఫ్లో? 10 ఎకరాలు ఏమైపోయింది? మిమ్మల్ని జైలు పాలు కూడా చేశారంటున్నారు. మాకు భూమికి భూమి కావాలని చెప్పి మా నినాదంతో మేము పనిచేసినాము. గవర్నమెంట్ దగ్గర ఎంత అప్పీల్ చేసుకున్నా భూమి ఏమో నీకు కొంత పెంచి డబ్బులు ఇస్తామని చెప్పి అన్నారు. ఎంత ఇస్తారు అంటే ఒక 10 ఇస్తాం. 10 ఎందుకు ఇస్తామంటే నాకు ₹1 కోటి ఆస్తి సుమారు 1 ఎకరా. అట్లా నాకు ఒక 10 కోట్ల ఆస్తికి ఇట్టెట్ ఇస్తామంటే దానికి తోడు ఈ హరీష్ రావు బినామీ ఎవరు రాధాకృష్ణ శర్మ సందలాపూర్ లీడర్. అతని వల్ల ఇంత నష్టము మాకు తెలియకుండా నీళ్ళు మమ్మల్ని బంధించి సుమారు మబ్బుల 4 గంటలకు వచ్చి మా 3 కుటుంబాలను తీసుకెళ్ళి గుర్తు తెలియని పోలీస్ స్టేషన్ పెట్టి ఆ రోజు నీళ్ళు ఇక్కడ నింపారు. ఏది ఈ ప్రాజెక్టు ఆ తర్వాత భూమి కావాలని కొట్లాడితే భూమి చూసిన టైంలో కూడా ఈ శర్మ అనేటోడు అడ్డు తగిలి మాకు రాకుండా చేసిండు. ఇప్పటికైనా మాకు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నపం, మాకు ఇప్పటికైనా న్యాయం చేసి మా పిల్లలను మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాను. మరొక రైతు ఇక్కడ కనిపిస్తున్నారు. ఈ రైతు కేవలం అక్కడ ఉండే పచ్చగడ్డి అంటే ఏదైతే ఖాళీగా ఉండిపోయిన భూమి ఉందో అంటే 2.8 టీఎంసీలు నీరు నిండిన తర్వాత ఎఫ్టీఎల్లో పూర్తిగా మిగిలిపోయిన వీళ్ల భూముల్లోనే మిగిలిపోయి ఖాళీగా కనిపిస్తుంటే మిగతా వాళ్ళకి దారాదత్తం చేస్తుంటే దీన్ని సహించలేక మా భూముల్లో ఇక్కడ ఉండిపోయిందని చూపించిన రైతుకి ఇక్కడ కేవలం పశువులకు పచ్చగడ్డి పండిస్తే తన పొలంలో ఇస్తున్న నోటీస్ ఇది మనం చూడొచ్చు. అంటే చంద్లాపూర్లో ఒక విలేజ్లో పోలీసులు అంటే చిన్నకోడూరు పోలీసులు సబ్ ఇన్స్పెక్టర్ అతనికి ఇచ్చిన నోటీసు. ఏం జరిగింది మీ జీవితంలో? మాది నా పేరు రఘుపతి, చంద్లాపూర్. నా భార్య పేరు సువర్ణ. అయితే మేము మా ఇద్దరి పేరు మీద 9 ఎకరాల 30 గుంటల జాగా మేము డ్యామ్కి ఇచ్చేసినాం. డ్యామ్కి ఇస్తే అందులో మొత్తం జాగా పోయింది కాబట్టి మాకు పశువులకు గడ్డి లేకుండా ఆ నీళ్ళు నింపినాక కూడా ఒక 3 సంవత్సరాల దాకా కూడా అందులో నీళ్ళు నింపినందుకు మేము పశువుల కొరకు గడ్డి కొరకు దున్ని అలికినాము. గడ్డి అలికితే ఏఈ నరసింహ అనేట ఆయన కాంప్లిమెంట్ చేస్తే ఎస్ఐ వచ్చి మా మీద కేసు చేసిండు. చిన్న కొడుకు తీసుకుపోయి నా మీద కేసు చేసిండు. మళ్ళీ తర్వాత వాళ్ళు ఏఈ నరసింహని అడిగితే నేను చేయలేదని ఆయన అంటాడు. ఎస్ఐ తీసుకుపోయి కాంప్లిమెంట్ చేసిన తర్వాత ఇప్పుడు 2020లో చేసిండు. నాకు మొన్న నోటీస్ వచ్చింది. మొన్న నోటీస్ అయితే పోయినా నేను ఒక పేజీకి అటెండ్ అయినా. మళ్ళీ 5వ నెల 30 తారీఖు నాడు మళ్ళీ పేజీ ఉన్నది. దీనికి మాకు తగిన న్యాయం చేయగలరు. మా జాగాలో మేమే నీళ్ళు రానందుకు దున్నాను. ఇంకా మిగతా జాగా ఈ 9 ఎకరాల 30 గుంటల మధ్యనకెళ్ళి రోడ్డు పోయింది. ఆ రోడ్డు ఇక్కడ ఈ ఫామ్ హౌస్ కాడికి రోడ్ వేసుకున్నాడు హరీష్ రావు. ఫామ్ హౌస్, సుడా పార్కు, సుడా రిసార్టు ఈ మధ్యనకెళ్ళి ఒక రోడ్డు పోయింది. రోడ్డు పక్కన అంటే డ్యామ్లో లోపల కాకుండా అవుట్ సైడ్కు
ఇంకా కొంచెం జాగా మిగిలింది. ఆ జాగా మాకు కావాలని మేము కాంప్లిమెంట్ చేసినాం. మేము ఏంటంటే మేము ఈ ఇరిగేషన్ వాళ్ళకు, ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, కలెక్టర్కు మేము కాంప్లిమెంట్ చేసి మొత్తం లెటర్ పెట్టినాము. ఎప్పుడంటే 2020 13 తారీఖు 1వ నెల 2020లో మేము కాంప్లిమెంట్ చేస్తే ఇప్పటి వరకు దానికి స్పందన లేదు. కాకపోతే అంటే చాలా వరకు ఎవరైతే ఉన్నారో భూమి హక్కుదారులు వాళ్ళ పైన కేసులు నమోదవుతున్నాయి. ఈ విధంగా సెక్షన్లు పెట్టి వాళ్ళ స్థలాల్లో వాళ్ళకే ఒక హక్కు లేదని చెప్తున్నారు. మరికొందరు తమకు ఖచ్చితంగా న్యాయం చేయండి అంటూ రోడ్డు పైన మోకరిల్లి తమ ప్రార్థన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కొందరు రైతులు ఇక్కడ అంటే రోడ్డు పైన మోకరిల్లి మాకు న్యాయం చేయండి, మా భూములు మాకు ఇప్పించండి, ఏదైతే మీకు రంగనాయక సాగర్కి ఏదైతే భూములు ఇచ్చాము మేము, ఈ ప్రజలకు ఉపయోగపడాలని భూములు ఇచ్చాము, 2300 ఎకరాల భూమిని మేము దారాదత్తం చేసాం. కేవలం అంటే కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూమిని 6,50,000 రూపాయలకి మేము ప్రభుత్వానికి ఇస్తే ఈ రోజున మా పరిస్థితి ఇక్కడ ఉంది. ఈ విధంగా మోకాళ్ళ పైన ఉండి వీళ్ళు ప్రార్థిస్తున్నారు. తిరిగి మిగిలిపోయిన భూమిని ఏదైతే ఏదైతే మనకి 2300 ఎకరాల్లో మనకి ఫుల్ ఎఫ్టీఎల్ నిండిన తర్వాత ఈ భూమిలోన ఈ విధంగా వీళ్ళు కనిపిస్తున్నారు. తమ పట్టాదారు పాస్ పుస్తకాలు చూపిస్తున్నారు, మోకాళ్ళ పైన ఉండి చూపిస్తున్నారు, చేతులు పెట్టి జోడిస్తున్నారు. అంటే మిగిలిపోయిన భూమి ఏదైతే ఉందో మీరు బడాబాబులకు దారదత్తం చేయకండి, మాకు కేవలం చూపించండి, మాకు ఇప్పించండి మిగిలిన భూమి, మేము అందులో వ్యవసాయం చేసుకుంటాం, ఈ కూలి బతుకులు కాకుండా చిన్నపాటి రైతులుగా బతుకుతామని చెప్తున్నారు. ఏంటి మీరు ఇలా ఈ విధంగా మోకాళ్ళపై నుండి తిరిగి ప్రార్థించే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మీకు? సార్ నా పేరు రాజ్ కుమార్ సార్, నేను సన్ ఆఫ్ గోప్రతాప్. మాకు ఈ జాగాలకు ఎఫ్టీఎల్ సంబంధించిన జాగాల గురించి మేము భూ నిర్వాసితులం సార్. మేము దీని గురించి మేము ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, ఇరిగేషన్ ఆఫీసర్, ప్రతి ఒక్క ఆఫీసర్, రాజకీయ నాయకులు, పెద్ద మనుషులు అందరి దగ్గరికి వెళ్ళినాం సార్. 6 సంవత్సరాలు తిరుగుతూనే ఉంటున్నాం సార్. రంగనాయక సార్ ప్రాజెక్ట్ అనగానే ఎవరు కూడా మాకు రెస్పాండ్ అవుతలేరు సార్. కానీ ఇవాళ ఒక బిగ్ న్యూస్ ఛానల్ అనేది వచ్చి మా చంద్రలాపూర్ గ్రామ భూ నిర్వాసితులకు మేము ఉన్నామని వచ్చినందుకు మాకు మా చంద్రలాపూర్ భూ నిర్వాసుల తరఫున మీకు చెదకోటి నమస్కారాలు సార్. చాలా థ్యాంక్స్ సార్ మా గురించి మీరు వచ్చినందుకు. ఒకటి సార్, ఇప్పుడు మేము 21 గుంట మాకు ఉండే సార్, మేము 19 గుంటలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సార్, ఇచ్చినాం. సరే సార్, ఒకటి మేము సరే ముందు చూపు అంటే భవిష్యత్తులో ఇంకా పబ్లిక్ ఉపయోగపడుతుంది అని మేము నీటికి సంబంధించి మేము ప్రాజెక్ట్కి సంబంధించి మేము జాగిచ్చినాం సార్. ఇచ్చిన తర్వాత ఇప్పుడు రోడ్ వేస్తారు సార్, ఎఫ్టీఎల్ ఇది రోడ్ సార్. ఇది రైట్ సైడ్కి వెళ్తే ఇది చెరువు సార్, ఈ పక్కన వెళ్తే ఇక్కడ ఏం లేదు సార్, ఇదంతా మిగులు భూమి సార్. ఈ మిగులు భూమిలో ఈ రిసార్ట్లు ఏంటి, మా ప్లేస్లో ఫంక్షన్ హాల్ ఏంటి, ఈ విధంగా ఈ కాలేజీలు ఏంటి సార్. సార్ మేము ఉన్నదే మాకు 20 గుంటాలు సార్, 21 గుంట సార్. ఆ 20 గుంటలో మేము కంది చేను, మొక్కజొన్న, పత్తి ఇవన్నీ వేసుకుని మేము బతకటోళ్ళం సార్ మేము. ఇప్పుడు అందులో వచ్చేసిందంటే ఆ 20 గుంటలు కూడా 21 గుంటలు ఇప్పుడు ఆ ఫంక్షన్ హాల్ కడుతున్నారు. ఏమనంటే రాజకీయం. మా శర్మ సార్ దగ్గరికి వెళ్ళాం, సార్ ఈ పరిస్థితి మాకు ప్రాబ్లం ఏందా, 2 గుంటలు రావట్లేదు, మళ్ళీ ఇక్కడ కడుతున్నారు. అక్కడ మొక్కజొన్న వేసినాం సార్, అలా మొక్కజొన్న వేస్తే మొత్తం దున్ని పడేసారు, దున్ని కొంత మట్టి పోసారు సార్. నేను ఒకటే అడుగుతున్నా సార్, నేను మా శర్మ సార్ దగ్గరికి వెళ్ళినా, సార్ ఇదేంటంటే రేపు శిలాపలకం స్టార్ట్ చేస్తున్నాం, కొబ్బరిగా కొడుతున్నాం, ఆపుతావా చెప్పని బెదిరించింది సార్. సార్ మా ఊళ్ళో లీడర్ సార్, నేను ఏం మాట్లాడాలి సార్, ఇంకా ఏమన్నా అంటే మొత్తం అధికారం వాళ్ళది, బీఆర్ఎస్ వాళ్ళది ప్రభుత్వం, ఎవరి దగ్గర కూడా ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఒకటి సార్, ఇప్పుడు మిగులు భూమి ఉన్నప్పుడు ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది సార్, 7 సంవత్సరాలు అవుతుంది. మిగులు భూమి ఉన్న వాళ్ళకు రైతులకు ఇవ్వన్నా లేకపోతే ఈ కమర్షియల్గా ఈ ఫంక్షన్ హాల్కి దానికి ఇస్తారు సార్. మిగతా వాళ్ళు దాంట్లో ఇప్పుడు మిగతా వాళ్ళకి మిగిలిపోయిన బీఆర్ఎస్ లీడర్స్ భూముల్లో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారా? చేసుకుంటున్నారు. ఏ పంటలు వేసుకుంటున్నారు సార్? అందరు వాళ్ళు కాలువ పంటి తోటలు అవి పొలాలు అచ్చకట్టుకుంటా కూడా వాళ్ళు చేసుకుంటారు. మిగతా వాళ్ళు ఎవరు చేసుకున్నా కేసులు పెడుతురు, భయపెట్టిస్తురు, బెదిరిస్తురు. దుర్గారెడ్డి దానిపంటి అందరూ కలిసి చేసుకుంటారు. ఎంపీటీసీ వీళ్ళందరూ చేసుకుంటారు. మమ్మల్ని భయపెట్టి ఇగో మీరు సంతకాలు పెట్టకపోతే ఆ పైసలు కూడా రావు, ఇప్పుడు పెడితేనే పైసలు ఇస్తారు, లేకపోతే ఇయ్యరని బెదిరించుకుంటా మా బాపుని తోలుకుపోయి 8 ఎకరాల భూమి మా సంతకాలు పెట్టించుకున్నారు బలవంతంగా. చేపల కార్డు ఇస్తారు, మీకు ఏం కాదు, మీకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పి ఇగో ఈ న్యాయం చేసిరు సార్. దయచేసి మాకు వచ్చే కొంచెం ఈ అందరికి పోయిన వాళ్ళకి ఏదైనా ఉపయోగపడేటట్టు మీరు చేయండి అని మీకు దండం పెట్టుకోండి. ఇలాగ రైతులుగా ఉండేవి మీరు చివరికి రోడ్డు పైన ఇలాగ బైఠాయించి కూర్చున్నారు అంటే ఈ ప్రభుత్వం న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మాకు ఎట్లన్నా చేసి రేవంత్ అన్న మాకు న్యాయం చేస్తాడా అని మేము ముందటికి వచ్చినాం సార్. అంతేందుకు మేము హరిశరావే ఆయన సొంత జాగకు తీరొక తోట పెట్టి డైలీ 20 మంది కూలలతోటి పంట తీసుకొని బతుకుతుండు. గా ఒక్క లీడరే బతకంగా గీ రైతు కూలోళ్ళను చెడగొట్టి 2 ఎకరాల భూమి ఉంటే భూమిలో పెద్ద బావి ఉంటే పెద్ద పెద్ద గుండ్లేసి ఆ బావి గూడిపేసి ఆ రిసార్ట్ కట్టిండు. ఆ రిసార్ట్ ఏమిటికి పనికి వస్తుంది? దాంట్లో ఓరి వండితే 10 మంది కొనుక్కునేటోళ్ళు బియ్యం తిని బతుకుతారు, అన్నం తిని బతుకుతారు, మేం బతుకుతాము. అది ఏం చేస్తుంది? అది ఎందుకు కట్టినట్టు? మా పొట్ట కొట్టి వాళ్ళు తీరొక్క
పంటలు తీసుకునుడు, హోటల్ కట్టుడు, కాలేజ్ కట్టుడు అంత అవసరం ఏముంది సారు? ఇవన్నీ గమనించి రేవంత్ రెడ్డి సారు మాకు దయచేసి ఏదైనా న్యాయం జరుగుతుందని మేము ముందటికి వచ్చి చెప్తున్నాం సార్. మాకు దయచేసి మాకున్న మా భూమి మాకు వచ్చేటట్టు చేయండి సార్. మాకు అంత కొంతమంది ఉన్నారు ఇక్కడ చాలా మంది దీనికోసం ఒక ఉద్యమాలు సాగించిన వాళ్ళు కనిపిస్తున్నారు. మరోవైపు చాలా మంది రైతులు మనకు కనిపిస్తున్నారు. అంటే అందరూ కూడా చూడొచ్చు, మనం దాదాపు ఇంత ఎండలో కూడా మోకాళ్ళపైన కూర్చొని, మరోవైపు రోడ్లపైన బైఠాయించి ఇంత ఎండలో కూర్చొని మిగులు భూమిని ఇప్పించాలనేది ఒక ప్రధానమైన డిమాండ్ చేస్తున్నారు. చెప్పండి, మీ లైఫ్లో ఇప్పుడు చాలా వరకు మీ పిల్లలకు ఉద్యోగాలు సంబంధించి కానీ లేకపోతే ఎటువంటి హామీ ఉందా ఏమైనా? ఏమి లేదు సార్, అలాంటిది ఏమి లేదు. మా భూమి కూడా మాకు పోయి మా భూమి ఇంతవరకు మాకు ఇస్తూనే లేరు. ఏమన్నా పోయి అడిగితే తహసీల్దార్ కానీ అలాంటిది ఏం లేదు. పోయిందనేది రెడ్డి సంఘపోళ్ళకి అది చేసారట. రెడ్డి సంఘపోలు ఇప్పుడు మా ప్లేసులు 258 సరైన 7 గుంటలు 259 పోయి 20. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు మీ భూములు తీసుకున్నారు, ఇప్పుడు సరైన రేటు లేదు. అందులో మెయిన్ సార్ ఇప్పుడు మా సర్వే నంబర్లోనే మా భూమిలో వాళ్ళు ఫంక్షన్ హాల్ కడతారు సార్ రెడ్డి సంఘపాలు. మీకెవరి పర్మిషన్ ఇచ్చిర్రు అని అంటే ఈ పర్మిషన్ దాని కొరకు మేము కలెక్టర్ నుంచే తెచ్చుకున్నామా అనే మాట మాట్లాడతారు. మేము పోయి తహసీల్దార్ పర్మిషన్ ఇచ్చిండు, మాకు ఇరిగేషన్ ఆఫీసర్ పర్మిషన్ ఇచ్చిండు. మీరు ఏం పీక్కుంటారో పీక్కోరు అని చెప్పి కొట్టిరు సార్ నన్ను వల్ల మమ్మల్ని సంగపల్లు. ఇది మాకు జాగ ఉంది, మాకు నీ జాగ ఎక్కడ ఉంటే పట్టుకారా, నీ కాగితాలు పట్టుకారా తీసుకురా అంటున్నారు సార్. రాజకీయ నాయకుల ప్రోద్బలం ఉంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంది. మాకేమున్నా సార్, మాకేం బ్యాక్గ్రౌండ్ లేదు. ఏమనంటే కేసులు సార్, ఏమనంటే మ్యాన్ హ్యాండిల్. ఏం చేస్తాం సార్? సార్ ఒకటి మేము అన్యాయం చేసినాం సార్. మేము మా ఊరికి ఇప్పుడు మేము ఇప్పుడు ఒక్కటి సార్, మా ఉన్నదే 21 గుంట సార్. మా 21 గుంట మేము సరే మేము ప్రాజెక్టుకి ఇచ్చినాం సార్. ఇది అది మళ్ళీ మిగిలిపోయి ఉంది. మిగిలిపోయి రూల్స్ ప్రకారం తెలియదా సార్? గత ప్రభుత్వ నాయకులకు చేసిన నాయకులకు తెలియదా? రూల్స్ వాళ్ళ చట్టాలు తెలియదా? ఇరిగేషన్ ఆఫీసర్కి తెలియదా? ఎంఆర్ఓకి తెలియదా? హరీష్ రావు సార్కి తెలియదా? మా రాజకీయ శర్మకి తెలియదా? మిగిలిపోయి అనేది ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ రైతులకి అన్న కమర్షియల్కి ఇవ్వన్న సార్. ఇవన్నీ మాట్లాడితే కేసులు సార్, బెదిరింపులు సార్. మరికొంతమంది ఉన్నారు, మీరు చాలా వరకు దీనిపైన ఒక పోరాటం చేస్తూ వచ్చారు ఆర్టీఐ తరఫున. ఎలాంటి అంటే ఇప్పుడు ఎంతమంది రైతులు నష్టపోయారు దీనివల్ల? నా పేరు రవీందర్ సార్, నేను అడ్వకేట్ను. గత ప్రభుత్వంలో లోకల్ గ్రామస్థాయి లీడర్లు ఏవైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న అన్యాయాల అక్రమాలపై నేను బహిర్గతం చేసి వాటి మీద పోరాటం చేసి అప్పుడు నేను ఎక్కడ చట్టబద్ధంగా దొరుకుతుందని చెప్పేసి కావాలని నేను మ్యారేజ్ చేసుకుంటే ఆ మ్యారేజ్ రోజు నన్ను ఒక 3 స్థానిక పోలీస్ స్టేషన్లు పరిధిలో ఉన్నటువంటి 3 ఎస్ఐలు ఒక 50 మంది కానిస్టేబుల్ కలిసి రాత్రే తలుపులు బద్దలు వాళ్ళకొట్టి నన్ను ఎత్తుకపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిదని చెప్పేసి కొద్ది రోజుల తర్వాత నాకు మల్లన్న సార్ ముబ్బాజుడు పోతరాజు రమేష్ అంటే నాకు పరిచయం అయ్యాడు. ఆయన రిపోర్టరు. తర్వాత నాకు కాంగ్రెస్ నాయకులు చక్రధర్ గౌడ్ గారు నాకు పరిచయం అయ్యారు. వీళ్ళందరినీ ఒక టీమ్గా చేసి అసలు తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట అనేది ఒక ఎత్తు, ఇక్కడ జరిగినటువంటి వ్యవస్థ ఒక ఎత్తు. అందుకొరకు మేము ఏం చేసినామంటే సిద్దిపేట అంటే బయట ప్రపంచానికి చూపించాలి అసలు ఏంది. బయటకు అందరు తెలిసిన సిద్దిపేట వేరు, ఇక్కడ ప్రజలు రైతులు అనుభవిస్తున్న బాధ గోసలు వేరు. వీటన్నిటిని మేము వెలికి తీసి ఇక్కడ రంగనాయ సార్ ఫస్ట్ గ్రామాలకు సంబంధించినటువంటి రైతుల యొక్క ఇబ్బందులు అంచనాల ప్రకారం ఎంతమంది రైతులు నష్టపోయారు? ఇప్పుడు వీధిని పడ్డారు ఎంతమంది? దాదాపుగా 2000 మంది కుటుంబాల మొత్తం నష్టపోయారు. 2000 కుటుంబాల రైతులు నష్టపోయారు. ఈ నష్టపోయినప్పటికీ ఏమైందంటే ఇక్కడ అయితే ఈ భూమి వచ్చేసి దీన్ని ఫస్ట్ ఏంటంటే ఒక డిజైన్ ప్లాన్ తోటి వేరే రకంగా అద్దులు పెట్టారు. ఆ అద్దులలో అందరూ భయభ్రాంతులకు గురి అయిపోయి ప్రజలు ల్యాండ్ ఇచ్చేసారు. ల్యాండ్ ఇచ్చిన ల్యాండ్ను వీళ్ళు ఏం చేశారంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ కనుక 2016లో తీసుకొని ఇరిగేషన్ ప్రాజెక్టు రంగనాయ సార్ ఓపెన్ అయిపోయింది. దీని తర్వాత అయిపోయిన తర్వాత ఇరిగేషన్ పేరు మీదనేమో ఇక్కడ భూములు ఉంటాయి. ఇక్కడ సుడా రిసార్టు, సుడా నర్సరీ, సుడా ట్రీ వనము ఇలాంటి అనవసరమైన కాలేలు, అనవసరమైన ఈ పార్కులు ఇట్లా కట్టి ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఇవి ఇప్పటికి కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరు మీద ఉంటాయి కానీ వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని మొత్తం దుర్వినియోగం చేసి రైతుల పొట్టగొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ మీకు సింపుల్గా చెప్తా ఉంటే ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఇప్పుడు సర్వే నెంబర్ 402 5 ఎకరాల 4 గుంటల భూమి ఉంటుంది క్లియర్గా. ఇప్పుడు హరీష్ రావు గారి పేరు మీద ఉన్న భూమి 3 ఎకరాల 5 గుంటలు. కానీ ఇరిగేషన్కి అయిన భూమి ఎంత అంటే 2 ఎకరాల 8 గుంటల భూమి ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఇచ్చారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇవి. 2 ఎకరాల 8 గుంటల భూమి ఇరిగేషన్కి చేస్తే 3 ఎకరాల 5 గుంటలు ఉంటుంది. అంటే మొత్తం క్యాల్కులేట్ చేస్తే 5 ఎకరాల 14 గుంటలు అవుతుంది. కానీ ఉన్న భూమి 5 ఎకరాల 4 గుంటలే. మరి ఇట్లా సాధ్యం? ఇది ఇరిగేషన్ భూమి హరీష్ రావు గారి పేరు మీకు ఎట్లా వస్తుంది అనేది నా ప్రశ్న. ఏంటంటే ఇప్పుడు 2300 ఎకరాల భూమితోన దాదాపు 2.8 FTLతో మీకు నిర్మాణం చేశారు.
నిజంగా ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ నిండుతుందా? అసలు నిండితే ఈ భూములన్నీ ఖాళీగా ఉన్నాయి, పూర్తిగా నిండిపోతుందా? ఎప్పుడు కానీ నిండడం లేదు. ఎందుకంటే నిండితే ప్రాజెక్టుకి ఇబ్బందులు ఉంటాయని ఒక మామూలుగా ఏ ప్రాజెక్టు కట్టినా కూడా ఒక 20 నుండి 25 సంవత్సరాల దాకా మొత్తం ప్రాజెక్టు ఫుల్గా నింపారని చెప్పేసి కొంతమంది అధికారుల ద్వారా నేను తెలుసుకున్న విషయం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అప్పటి నుండి 2016 గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుండి అప్పటి ఆర్డీఓ నుండి ఎంఆర్ఓ వరకు, ఇరిగేషన్ ఆఫీస్లో ఈ నుండి ఏఈ వరకు వీళ్ళందరినీ కనుక విచారణ చేస్తే ఇక్కడ జరిగినటువంటి కోట్ల రూపాయల అవినీతి బయటపడుతుంది. దీనిపైన మీ బిగ్ టీవీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం దృష్టికి, గవర్నమెంట్ దృష్టికి, సీఎం గారు గౌరవ రేవంత్ అన్న గారి దృష్టికి తీసుకెళ్తే దర్యాప్తు కనుక దీని మీద దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేపిస్తే కనుక 100 కోట్ల రూపాయల ఫ్రాడింగ్ జరిగినట్టు ఏదైతే ప్రజల సొమ్ము, గవర్నమెంట్ సొమ్ము ఏదైతే అవినీతి జరిగిందో అది మొత్తం బట్టబయలవుతుంది. ఇంకొక విషయం మీకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు ఏదైతే రైతులు మొత్తం భూమిని కోల్పోయి ప్రాజెక్టు కట్టించారు, కానీ అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటే ఇక్కడ మన నర్సింగ్ కాలేజ్ ఉంటుంది, ఫార్మసీ నర్సింగ్ కాలేజ్, దాని ముందు కూడా మొత్తం ఇరిగేషన్లో పోయింది. అక్కడ ఒక రైతు పేరున సంథింగ్ పర్సన్ మీద 20 ఎకరాల భూమి ఉంటే లేటెస్ట్గా 2022లో 6 ఎకరాల భూమి ఒక రంగారావు అనే వ్యక్తికి 6 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని 6 ఎకరాల భూమిని మళ్ళీ ఎగ్జిబిషన్ సొసైటీకి అప్పచెప్పడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి అప్పచెప్పింది ఇక్కడ. అంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి భూములు మొత్తము హరీష్ రావును బినామీల యొక్క వ్యక్తుల పేర్ల మీదనే మొత్తం ఇక్కడికి వెళ్ళి అక్కడ 100 ఎకరాల భూమి ఉంటుంది. ఇది మనకు 100 ఎకరాల భూమిని దాదాపు పేదల నుంచి సేకరించి పెద్దవాళ్ళందరికీ పంచిపెట్టారు. మరోవైపు ప్రధానంగా హరీష్ రావు తన ఫామ్ హౌస్ చుట్టూ పెద్ద భూమిని ఏర్పాటు చేసుకుని ఒక రిసార్ట్స్లో ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్నారు. మరికొంది మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, మీ జీవితంలో ఏ అన్యాయం జరిగింది? అంటే చాలా అన్యాయం జరిగింది. నాకు ఆడపిల్లలే అయితే 4 ఎకర్ ల్యాండ్ ఉండే మాది. 4 ఎకర్లా నేను వేరే వాళ్ళకి అంటే రియల్ చెప్తాను, ఏది ఉన్నది అదే చెప్తాను. 2 ఎకర్ ఊరికి నేను ఓన్లీ రైన్ రిజిస్ట్రేషన్ చేశాను. 4 ఎకర్లా 2 ఎకర్ ల్యాండ్ పోయిందని చెప్పారు వాళ్ళు. 2 ఎకర్ పోతే మరి రైన్ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి డబ్బులు 15 లక్షలు 13 లక్షలు వచ్చేసాయి. అండ్ మాదేమో కేసు ఉందనేసి నాకు అసలు ధర్నీ రాలేదు, నా ల్యాండ్ ఎక్కడున్నది తెలియదు. కానీ థర్డ్ పర్సన్కి పైసలు పోయినాయి, ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుందా సార్? మాకు ఇంతవరకు ₹1 కూడా రాలేదు. ల్యాండ్ ఎక్కడున్నది తెలియదు. నాకు ఆడపిల్లలు, మరి నేనైతే 15 సంవత్సరాల నుంచే తిరుగుతున్నాను, నాకు ₹1 రాలేదు. నేను అసలు తిరిగి మళ్ళీ మండల ఆఫీస్ మొన్న సీరియస్గా అన్నాను. ఎవరి దగ్గర పోయి ఒక లిస్టు చెప్తే నేను అందరి దగ్గర పోతా, ఒక 10 మంది దగ్గరికి, వీళ్ళ దగ్గర తర్వాత వీళ్ళ దగ్గర ఇట్లా అందరి దగ్గర తిరుగుతాం. మరి చెప్పండి, మీ మండల ఆఫీస్ కూడా నేను 5 years నుంచే తిరుగుతున్నా, నాకు న్యాయం జరగలేదు అని మొన్ననే సీరియస్ అని అన్న. మేము చేస్తామంటారు, చేస్తలేరు. మీ బిడ్డల భవిష్యత్తు ఎలాగ ఇప్పుడు ఎలా అంటే పాప పెళ్లి చేయాలి, అందరికీ తెలుసు, చంద్రాపూర్ విలేజ్, మా పిల్లలు పెళ్లిలోకి వచ్చారు. కానీ ఇప్పుడు ఆ ల్యాండ్ వస్తేనే నేను పాప పెళ్లి చేయాలి సార్. నేను ఏడ్చుకుంటా మొన్న బాధపడి నాకు ల్యాండ్ రావాలి, నాకు ఇంకా 2 ఎకర్స్, సరే అది ఎక్కడ పోయింది వాళ్ళకి థర్డ్ పర్సన్కి వస్తుంది, నా ల్యాండ్ నాకు రాకముందు థర్డ్ పర్సన్కి ఎట్లా వస్తుంది? నాకు అది కావాలి, నా ల్యాండ్ ఎక్కడుంది అది కావాలి సార్. నేను సీరియస్గా వాళ్ళని చెప్పినా ఎంత దూరమైనా పోతాను ఈసారి. ఇప్పటి వరకు మీది నడిచింది, మీరు నడిపించుకున్నారు, కానీ మేము భయపడేటోళ్ళం కాదు, మీది నడవది కూడా. రేవంత్ అన్న వచ్చిండు, ఒక రాముడిలాగా వచ్చిండు, అందరి తాట తీస్తాడని నాకు తెలుసు సార్. ఇలా మరికొంతమందికి చాలా వరకు 6,50,000 ఇస్తే పెన్సిల్తో రాశారంటున్నారు, పెన్నులతో కాకుండా. ఏం జరిగింది అంటే ఎక్కడ ఏం జరిగింది? లైవ్గా సార్ అక్కడ ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్, నేను ఒక టీచర్ రిటైర్డ్, నాతోనే పెన్సిల్తో రాసినటువంటి డాక్యుమెంట్ మీద ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తుంటే రిజిస్టర్ ఆఫీస్లో పెన్సిల్తోని 6,50,000 రాసిండ్రు. ఎందుకు రాసిరు సార్ అంటే ఇది కరెక్షన్ చేస్తుంటాం మనము, మనం తర్వాత చేర్పులు మార్పులు ఉంటాయి కాబట్టి అని దాన్ని చెప్పింది సార్. అట్లా చేయొద్దు కదా, మళ్ళీ డైరెక్ట్గా మనం ఏది ఉన్నదో అదే రాయాలి కదా. మళ్ళీ సిగ్నేచర్ ఏమో పెన్తో చేయిస్తున్నారు, మళ్ళీ అమౌంట్ ఏమో 6,50,000 పెన్సిల్తో రాసిండ్రు అని నేను అడగడం జరిగింది. దానికి వాళ్ళు అదే సమాధానం, అందరికీ అట్లే చేస్తున్నాం, మీరు కూడా అట్లే చేయండి. అంటే మీ దృష్టిలో అంటే 6,50,000 కాకుండా అదనంగా రాసుకునే అవకాశం ఉందా? అవకాశం ఉన్నట్టు నాకు అనిపించింది. నేను అడిగిన లైవ్లో నేను అడిగిన అయి ఉండి నా ముందట నా కాగితంనే 6,50,000 పెన్సిల్తో రాసి ఉన్నదల్లా అందరికీ కూడా అట్లే రాసి ఉన్నట్టుగా నాకు నిర్ధారణ. కాబట్టి మొత్తం ప్రాజెక్టే దౌర్జన్యమైనటువంటి ప్రాజెక్టు, ఇక్కడ అవసరమే లేదు. అది ప్రాజెక్టు లేకున్నా కూడా వాళ్ళ స్వలాభం కోసం కట్టి ఇక్కడ ప్రజలను మోసం చేయడం జరిగింది.
ప్రజలకు ఒక 2-3 వేల మంది ప్రజలు కుటుంబాలు ఇక్కడ మోసంతో బలైనరు. వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం చేకూర్చలేదు. చేపల కార్డులు ఇస్తామని చేపలు పోస్తున్నారు, కానీ చేపలు ప్రజలు ఎవరు పడితే వాళ్ళు పట్టుకుపోతున్నారు. ఇది మనకు చాలా వరకు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అనేది అంటే కాళేశ్వరంలో ఒక భాగంగా 7వ లిఫ్ట్గా ఈ ప్రాజెక్టు ఉన్నా సరే ఎటువంటి ప్రయోజనం లేదు. కేవలం బ్యూటిఫికేషన్లో ఉపయోగించుకుంటున్నారు. 2300 ఎకరాలు దాదాపుగా 3300 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టిన ఈ ప్రాజెక్ట్ అనేది 1,14,000 ఎకరాలకి నీరు పారిస్తున్నారు. కానీ కేవలం ధనవంతులకి ఇక్కడ కాసులు పండించేలా ఒక రిసార్ట్స్ పండిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం రైతులు ఇప్పుడు కూలీలుగా మారిపోయారు. మా బతుకులు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా 2.8 టీఎంసీల నీరు నిండిన తర్వాత మిగిలిపోయిన భూమి ఏదైతే ఉందో దాదాపు 150 ఎకరాలు పైగా భూమి మిగిలిపోయింది. కాబట్టి ఈ భూమిని ఖచ్చితంగా మాకు సాగు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ ప్రాంతాలను పూర్తిగా ఇక్కడ బిగ్ టీవీ రాకుండా నిరోధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీళ్ళందరూ చూస్తున్నారు. అంటే బిగ్ టీవీ రాకుండా చేస్తున్న పరిస్థితులు వీళ్ళెవరు కూడా ఈ లైవ్లు చూడకుండా బిగ్ టీవీని నిరోధించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వీళ్ళందరూ దీన్ని పూర్తిగా నిరసిస్తున్నారు. ఇలాంటి దానిపైన పూర్తిగా ముఖ్యమంత్రి న్యాయం చేస్తారని ఆందోళనకి సిద్ధమవుతున్నారని స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ గణేష్.